119వ కీర్తన 67వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. చాలండి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడ్డది ఏమనంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంటే ఈ మాట ఎందుకు చదివించాను నేను అంటే, ఈరోజు మానవుల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఎందుకో శ్రమల గుండానే నా జీవితం వెళ్తుంది, ఎందుకో నా జీవితం అంతా శ్రమలే కనబడుతున్నాయి, ఎంత కష్టపడినా లేకపోతే ఏమి చేసినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక ఆలోచనలో మానవుడు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎందుచేత శ్రమను గురించి చింతిస్తున్నాడు మానవుడు? ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం గ్రహించాడండి? నేను త్రోవ తప్పాను అనే మాటను గ్రహించాడు. శ్రమ మన జీవితంలోకి ఎందుకు వస్తుంది అంటే, మనము దేవునికి సరి అయిన దారిలో, దేవుని సరి అయిన విధముగా అర్థము చేసుకోకుండా, దేవునికి మనము ఇష్టలుగా ప్రీతికరముగా మనం జీవించలేనప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు అనుభవిస్తాయి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అదే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఆ మాట ఎప్పుడు గ్రహించాడు ఈ భక్తుడు అంటే, శ్రమ కలిగిన తర్వాత అయ్యో నేను త్రోవ తప్పిపోయానని గ్రహించగలిగాడు. తర్వాత అంటున్నాడు చూడండి, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంత మంచి మాట! నిజంగా ఈ మాట మనం అర్థం చేసుకుంటే దేవుని స్తుతించవచ్చు మనందరం కూడా. ఎందుచేత మాట అంటున్నానంటే, ఆయన అంటున్నాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిందిని, ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను. ఆ వాక్యాన్ని అనుసరించాడు అంటే ఏం కలిగిందండి? ఆ వాక్యాన్ని అనుసరించక ముందు శ్రమ కలిగింది. ఆ శ్రమ కలిగితే కానీ తన జీవితం ఏమిటో, తన నడవడికి ఏమిటో తనకు అర్థం కాలేదు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏంటంటే, మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఒకటి అర్థం చేసుకోండి, దేవుడు మనల్ని మరింతగా మెరుగుపరచడానికి మన జీవితంలో ఏదైనా శ్రమ వస్తుందేమో. ఒకవేళ మనం ఏదైనా ప్రయాసపడి ఆ శ్రమను మనంతగా మనం తొలగించుకోగలమా? మన వల్ల కాదు. మన జీవితంలో జరగని పని. దేవుడు తలుసుకుంటేనే మన జీవితంలోకి వచ్చిన ప్రతి శ్రమను, కష్టాన్ని అయినా తీసివేయగలడు. ఈ మాటలు ఎందుకు నేను మళ్ళా చెబుతున్నానంటే, దేవుని లేఖనము తెలియజేస్తుంది. ఆ భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అంటున్నాడు, నాకు శ్రమ రాక మునుపు నేను త్రోవ తప్పాను, శ్రమ వచ్చిన తరువాత నేను నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను. ఆయన వాక్యము తెలిసిన వాడిగా నేను నా జీవితంలో ఉన్న అనుభవాన్ని నేను చెప్తాను. నేను కూడా దేవునికి దగ్గరగా లేనప్పుడు, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు జీవించలేని పరిస్థితుల్లో, లోకములో పడి దేవుని మాట పిలుపు ఉన్నదని తెలిసినప్పటికీ కూడా సంపాదన అనే ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయి, సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నన్ను నేను ఒక గొప్ప స్థాయిలో నన్ను నేను చూసుకోవాలి, నా బిడ్డలను గొప్ప స్థాయిలో ఉంచాలని ఆలోచన చేశాను. కానీ నా ప్రయాస వల్ల ఏమాత్రము కూడా ఏమైందండి? ఫలితము లేదు. దేవుని మాటకు, దేవుని పిలుపుకు, దేవుని వాక్యానికి ఎప్పుడైతే విలువించామో, దేవుని యొక్క మాట వైపుకు మనం ఎప్పుడైతే తిరిగామో, అప్పుడు ఇక్కడ భక్తుడు రాసినట్లుగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితాలు మనకు అనుగ్రహించబడతాయి. ఆయన వాక్య ప్రకారం జీవించే జీవితాలు మనకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే నేను దేవుని మాటకు లోబడ్డానో, ఎప్పుడైతే నేను దేవుని వైపు నడవగలుగుతున్నానో, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇది ఒక సాక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు విశ్రాంతిని పొందుకున్నాను. క్రీస్తునే నమ్మాను. సుమారుగా 20-25 సంవత్సరాలు అవుతుంది నేను క్రీస్తుని అంగీకరించి. అయినప్పటికీ నాలో విశ్రాంతి లేదు, నాలో నెమ్మది లేదు. ఎప్పుడు ఈ నెమ్మది నాలో అనుగ్రహించబడ్డది అంటే, ఆయన వాక్యం ఏమిటో తెలిసినప్పుడు, ఆయన కృప నా పట్ల ఏమై ఉన్నదో గ్రహించినప్పుడు, ఆ కృపా వాక్యాన్ని నేను తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఏం చేయబడ్డానంటే, నేను దేవుని వైపు, దేవుని వాక్యము వైపు, దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడిగా నేను నడవగలుగుతున్నాను. ఇది నా సాక్ష్యం అని తెలియజేస్తున్నాను. గమనించండి, ఇక్కడ భక్తుడు, ఈ యొక్క కీర్తనకారుడు అదే మాట్లాడుతున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. ఆయన దయ
కనికరము నిరంతరం మన మీద ఉంది కాబట్టి ఆయన మనకెప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా